16వ శతాబ్దంలో కట్టిన చర్చ్ టన్నల్ బ్లూ ప్రింట్ అతనికి ఎలా దొరికింది? అండ్ ఈ షాండ్లర్ ఖచ్చితంగా అతను ప్లాన్ చేసిన టైంకే ఎలా కింద పడింది? అదేం థియరీ? ఆ బల్బ్ లో ఉన్నది లిక్విడ్ నైట్రోజన్. అది షాండ్లర్ కి ఉన్న స్టీల్ చైన్ ని అరిగేలా చేసింది. స్టీల్ అరిగితే అది వీక్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టైటానిక్. అంత పెద్ద షిప్ చిన్న ఐస్ బ్లాక్ కి గుద్దుకొని విరిగిపోయింది. ఆ తర్వాత షిప్స్ తయారు చేసే వాళ్ళు ప్యూర్ స్టీల్ యూజ్ చేయడమే ఆపేశారు. అది మాత్రమే కాదు, సైనైడ్ షాట్ యూజ్ చేసి ప్రిన్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చంపాడు. జనరల్ అస్లాం, నీ కేసు గురించి కొంచెం మాట్లాడాలి. గత 6 నెలలుగా ఈ మెయిల్ ఐడి నుంచి చాలా మెయిల్స్ వస్తున్నాయి. ఏంటా అని నేను అది ఓపెన్ చేసి చూశాను. ఈ డాక్యుమెంట్ అందులో దొరికింది. దీన్ని ఒక క్రిమినాలజీ ప్రొఫెసర్ పంపించారు. పేరు భావన మేనన్, ఫ్రమ్ చెన్నై, ఇండియా. చెన్నై? అవును, ఇది ఆవిడ స్టూడెంట్ రాసిన ఒక థీసిస్ రిపోర్ట్. ఇందులో నువ్వు హ్యాండిల్ చేస్తున్న స్కాట్లాండ్ ప్రిన్స్ హత్యకి 1 సంవత్సరం ముందు ఇండియాలో జరిగిన చీఫ్ మినిస్టర్ హత్యకి ఎన్నో పోలికలు ఉన్నట్టు ఇందులో మెన్షన్ చేశారు. ఈ రిపోర్ట్ ని కంప్లీట్ గా చదివాను. కొంచెం నమ్మేలాగే ఉంది. జనరల్, ఈ కేసు గురించి ఎన్నో థియరీస్ అండ్ రూమర్స్ వినపడుతున్నాయి. ఇది కూడా అలాంటిదే అయి ఉంటుంది. అయినా మన కేసు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేని ఒక అండర్ గ్రాడ్ కాలేజ్ స్టూడెంట్ ఎంత పెద్ద కేసుని కనిపెట్టగలదని మీరు నమ్ముతున్నారా? యా, ఐ గెస్ ఇండియాలో జరిగిన ఆ హత్యని నేనే దర్యాప్తు చేసి ఆ తర్వాత ఒక డెసిషన్కి వస్తాను. నెక్స్ట్ ఫ్లైట్కి నేను చెన్నై వెళ్తాను. వెళ్ళి చాలా రోజులైంది. ఎవరి కోసం వెతుకుతున్నాడు? భావన, ఎందుకింత లేటు? చెట్టి, ఓకే ఓకే. ఎక్కడికి వెళ్ళావు? అక్క, కూర్చో. వాళ్ళు రాలేదు కానీ అన్నా సార్కి ఏం చెప్పట్లు, ఏం పొగడతలు. ఏయ్, కప్పు చూసావా ఎలా ఉందో? ఇదిగో ఈ కప్పుతో కలిపి నా 49వ స్టూడెంట్ వెడ్డింగ్ ఇన్వైట్. దీన్ని షోకేస్లో పెట్టుకుని తనివి తీరా చూసుకోమను. నా స్టూడెంట్స్ అందరూ 19-20 ఏళ్లకే హాయిగా పిల్ల జల్ల అంటూ తిరగడం మొదలు పెట్టేశారు. నిన్నొకతి తన కూతురు 5th బర్త్డేకి ఇన్వైట్ చేస్తోంది. నేను మాత్రం అది కాదు మామ, భావనకి ఎంత కష్టం. ఒకసారి అటు చూడే, వాళ్ళ స్టూడెంట్ ఒకరు వాళ్ళ మనవరాలతో ఎంత జాలీగా సంతోషంగా ఎంత చూసావా? లేదురా, ఈ విధంగా కౌంటర్ ఇస్తేనే అది వర్కౌట్ అవుతుందని నేను ట్రై చేశా. ఏమీ అక్కర్లేదు. ఇలా ముద్దుగా మాట్లాడుతూ క్యూట్ గా లవ్ చేసే వయసు దాటిపోయింది నీ ఫ్రెండ్ కి. 40s కిడ్స్ లా బిహేవ్ చేస్తున్నాడు. 40s కిడ్సా? నీ ఇంట్లో వాళ్ళందరూ ఓకే చెప్పారంటే తొక్కలో ఓకే చెప్తారు. హే, నిన్ను లవ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఒక ఫోన్ యూజ్ చేయడం లేదు, వాట్సాప్ యూజ్ చేయడం లేదు, మెయిల్ యూజ్ చేయడం లేదు. వాడి యూజ్ చేసుకోవట్లేదమ్మా. 4 ఏళ్లుగా తన వెనకాల తిరుగుతున్నావు, తన ఇంట్లోనే ఉంటున్నావని మా అక్క వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు. ఇంకో 2 రోజుల్లో మన ఇంటికి తీసుకొస్తారట. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఓయ్, ఏదో ఒకటి మాట్లాడు. అది ట్రైన్ వచ్చేసింది. అన్న పాపం అన్న, ఏదో చెప్పి ఎవరు మూసుకుంటారా? ప్లీజ్ ఆటలాడుకో మది. ఐ రియలీ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. నీకు నేను నచ్చానా లేదా? మా ఇంట్లో ఒప్పుకోరని తెలుసుగా. తెలిసి కూడా మళ్ళీ అదే అంటున్నావంటే నీ మైండ్లో ఇంకేమైనా ఉందా? అదేంటో చెప్తేనే కదా నాకు తెలిసేది. సే, ఐ జస్ట్ వాంట్ యూ టు బి దేర్ ఫర్ మీ. నీకేదైనా అయితే నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. నీతోనే ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఇలా మాట్లాడదు ప్లీజ్. Good morning, officers. Good morning, Interpol, sir. I am Anand Subramaniam, Orissa CM assassination case investigation officer.
3 స్టేట్ సీఎంస్ ఒకే వెన్యూకి ఫంక్షన్కి రావడం వల్ల నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అది మాత్రమే కాకుండా 350 సిఆర్పిఎఫ్తో హెవీ సెక్యూరిటీ పెట్టారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 20th ఎగ్జాక్ట్లీ 10:15కి ఒరిస్సా సీఎం ఆ వెన్యూకి వచ్చారు. ఇదే అప్పటి ఫంక్షన్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇందులో థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్లోనే సీఎం సీట్. ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్ ఈవెంట్. అందువల్ల ఎవరు ఫంక్షన్కి వస్తున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు వంటివన్నీ సెక్యూరిటీ రీజన్స్ కోసం ఫ్యూ మంత్స్ ముందే ఫిక్స్ చేసి ఉంచాం. ఎగ్జాక్ట్లీ 12:21కి సీఎం మాట్లాడడానికి లేచినప్పుడు ఆయన లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్లోని 8th ఫ్లోర్ బాల్కనీ నుంచే గన్ షాట్ ఫైర్ అయిందని తెలిసింది సార్. అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 118 to 120 డిగ్రీ ట్రజెక్టరీ యాంగిల్లో ఫైర్ అయిన ఆ బుల్లెట్స్లో ఒక బుల్లెట్ సీఎం తల లెఫ్ట్ టెంపుల్కి తగిలి సీఎం కొలాప్స్ అయ్యారు. వి కన్ఫర్మ్ దిస్ విత్ ద ఎంట్రీ వూండ్. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు రిమోట్ కంట్రోల్ ద్వారా ఫైర్ చేయగల లోకల్ నాటు తుపాకీని సెట్ చేసి పెట్టారు. ఆ గన్ రిమోట్ సెన్సార్ని బట్టి చూసినప్పుడు వాళ్ళు అక్కడే 2 కిలోమీటర్ల రేడియస్ నుంచి దాన్ని ఆపరేట్ చేసి ఉంటారని అర్థమైంది. ఇది వాళ్ళ స్టేట్ నక్సల్స్ పని సార్. మోస్ట్లీ ఇలాంటి ఇల్లీగల్ నాటు తుపాకులు అవి వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉంటాయి. దీస్ ఆర్ అవర్ ఫైండింగ్ సార్. రేపే కోయంబత్తూర్కి వెళ్ళాలి. నేను ఆ వెన్యూని చూడాలి. షూర్ సార్. ప్యారిస్ నుంచి టర్కిష్ ఆఫీసర్ వస్తున్నారని చెప్పారు. అందుకని బుక్స్ని ఓ పట్టుబట్టి ఐ వాస్ ఫ్రెషింగ్ అప్ మై ఇంగ్లీష్. కానీ మీరు తెలుగు మాస్టర్లకే తెలుగు నేర్పించేలా ఉన్నారే. సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చిన స్టూడెంట్ అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. What the hell is happening here, huh? ఏంటంటే చోద్యం చూస్తున్నారు? Hey, idiot! Ask her to stop, man! కిందకి దిగుతావా లేదా? Done. Bring it up, bring it out. సో మీరేనా ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్? ఈ నక్సల్ ఐడియా మీదే కదా? చాలా చెత్త ఇన్వెస్టిగేషన్ సార్. ఎక్స్క్యూజ్ మీ, యు బెటర్ మైండ్ యువర్ లాంగ్వేజ్. Okay. So you're Officer Aslan, Interpol, right? Hi. Sorry. Hi, I'm Judith Sampson. You can call me Judy. ఏంటి ఇదంతా? ఇదే మీ కేసు తాలూకు యాక్చువల్ ఇన్వెస్టిగేషన్. వీళ్ళు చెప్పిన కథలో డైనోసార్ సైజ్లో లూప్ హోల్ ఉంది. డూ యూ హ్యావ్ 2 minutes? హోల్డ్ దిస్. నేను చెప్పినప్పుడు ఇది ప్లే చేసి చూడండి. అసాసినేట్ చేయడానికి రిమోట్ యూజ్ చేసి గన్ ఫైర్ చేసిన మాట వాస్తవమే. అయితే ఈయన చెప్పిన గన్లోంచి ఫైర్ అయిన ఏ బుల్లెట్ సీఎంని చంపలేదు, చంపే ఛాన్సు లేదు. సో వాట్స్ యువర్ థియరీ? లెట్స్ జస్ట్ ఇమాజిన్ ఇదే సీఎం పోడియం ముందు నిలబడి ఉన్న పొజిషన్. ఇదంతా నమ్మడం కష్టంగానే ఉంటుంది, కానీ ఇది మ్యాథ్. నంబర్స్ అబద్ధం ఆడవు అంకుల్. మరి అలాంటి మ్యాటర్ని పోతూ అసాల్ట్గా చేసి వెళ్ళాడంటే యూఆర్ లుకింగ్ ఫర్ ఎ జీనియస్ హూ బ్రీత్స్ నంబర్స్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన్ని సిల్లిగా ఇలాంటి చోట్ల వెతకండి అంకుల్. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాథ్స్ రీసెర్చ్ సెంటర్లో నంబర్స్తో బతుకుతుంటాడు. అక్కడికి వెళ్ళి వెతికి చూడండి అంకుల్. చెప్పినంత కష్టం. వెరీ గుడ్. అదే నిన్నే రా వస్తున్నాగా. సరే మీరు క్లాస్కి వెళ్ళండి, నేను వస్తాను. నీ ఫ్రెండ్ మొహం చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది. ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇస్త్రీ చేసే మేస్త్రి చెప్తే అది కరెక్ట్ గా ఉంటుంది. చూసుకో రాజా, చూసుకో. చూసుకో. గుడ్ నైట్. ఏం చూసుకుంటావో ఏంటో. ఇదిగో వచ్చేసా చెప్పు ఇప్పేసా. రామది ఎక్కడ? అడిగి నా చేతిలో ఉంటారు. ఎక్కడ పెట్టావు తల్లి? ఎక్కడ మొక్కల పక్కన? కుమార్ ఇదిగో ఇక్కడ ఉంది. ఏమి బయటకు తీసేసా. రండి. నా బుజ్జి బంగారాలు బయటకు వచ్చాయి. ఏంటిది? ప్రపంచంలో ఎవరిని అడిగినా దీని పేరు బాటిల్ అని చెప్తారు. దీని లోపల ఉన్నదాన్ని సరుకు అంటారు. దీన్ని ఎలా స్టైలిష్ గా ఇంగ్లీష్ అలా తాగాలో నేను నీకు నేర్పిస్తాను. కూర్చో. పిల్లలు వెయిట్ చేస్తుంటారు. టైం అయింది. ముఖ్యమైన విషయం అయితే చెప్పు.
ఏదైనా సరే హాఫ్ అన్ అవర్ టైం ల్యాప్స్ తర్వాత చెప్తాను. సిట్ డౌన్. రెండు బాటిల్ తాగాడు. మనసులో ఉన్న మాట చెప్తున్నాడా? మనిషినా వీడు? 2 గ్లాసులు తాగి నేసే వేషాలున్నాయే. అయ్యయ్యో. మధ్య నువ్వెందుకు లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు? ఏంటి బుద్ధుల్లా కూర్చున్నావు? నువ్వు ఒక అందమైన ప్రొఫెసర్నో లేదంటే మది అని నీ వెనకే 4 ఏళ్ళు తిరిగి నీ ఇంట్లోనే ఉంటున్న అమ్మాయినో కాదు. ఆ అమ్మాయి పేరు భావన కూడా అయి ఉండొచ్చు అనుకో. ఇలాంటి చాలా ఆప్షన్స్ లో నువ్వెందుకని ఒక ఆప్షన్ ని టిక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు? ఆ అమ్మాయికి నీలో ఏం నచ్చిందో తెలీదు. ఆ అమ్మాయి నీ చుట్టూనే తిరుగుతోంది. అన్ని వదిలేసి వస్తానంటుంది. నమ్ము మది. నాలాగా పెళ్లి చేసుకున్నావు అనుకో, ఒక విధంగా లైఫ్ కలర్ఫుల్ ఉంటుంది. భావన చాలా పాపం నాయన. అది నువ్వు నేను చెప్పింది అర్థం చేసుకో మది. జాగ్రత్త. చాలా మంచిది. అయ్యో అక్క, ఆయన మా ఏరియాలో కాస్త కూస్త గౌరవంతో బ్రతుకుతున్నాడు, అందుకని చెప్పుతో కొట్టద్దు. దాని బదులు ఇంకేదైనా దీంతో సరిపెట్టుకో. చక్కగా కాపురం చేసుకుంటుంటే చూడాలని ఉంది. మీరిద్దరు నిండు నూరెళ్ళు చల్లగా ఉంటారు, బాగుంటారు మీరిద్దరు. ఇతన్ని ఇలా నమ్మే అక్క. భావన చాలా చాలా మంచి పిల్ల. నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి. నువ్వంటే చాలా ఇష్టం.